హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు చూసుకున్నట్లయితే ఇంకా పాకిస్తాన్ మీద మనోళ్ళకు ఫుల్‌గా కోపం ఉంది. అలాగే నరేంద్ర మోడీ అయితే మాత్రం నార్మల్‌గా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ మనకు ఉన్న అతి పెద్ద ఫోర్స్‌నైతే గట్టిగానే ప్లాన్ చేశారు. ఈ పాకిస్తాన్ నా కొడుకులను ఎట్లయితే అట్లా ఏదైతే అది అయ్యిందని చెప్పేసి మోడీ అయితే వాళ్ళందరినీ కలిసి ఒక పెద్ద మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ఇంతకుముందు కూడా జరిగింది. అంటే ఇది చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు జరిగింది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి ఈసారైతే గట్టిగానే ప్లాన్ చేస్తున్నాం. మనమైతే ఇంటెలిజెన్స్ ప్రకారం అయితే పెద్ద వార్ అనేది జరుగుతుందనేసి అని అనుకుంటున్నారు చాలా మందైతే. నేను అనుకుంటే మాత్రం వీళ్ళకు ఎంత చెప్పినా వీళ్ళు మారరు. వీళ్ళకి ఎట్లయితే అట్లా గట్టిగా నిచ్చిటోడంటే ఒక మోడీజీ మాత్రమే గట్టి సమాధానం ఇస్తారు. అంటే మోడీ ఉండడం వల్లనే వాళ్ళకు గట్టి పోటీ జరుగుతుంది ఇవాళైతే. వాళ్ళు చుక్కలు చుక్కలు చూపిస్తారు మనోళ్ళైతే. ఇంకా చూడాలి ఏమైతుందో ముంగటైతే తెలుస్తుంది. మనకు సపోర్ట్ చేసే అన్ని కంట్రీస్ అనేవి కొలాబరేషన్ అవుతున్నాయి. అలాగే యుద్ధ విమానాలు అన్నీ మన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాం ఆల్రెడీ. అలాగే పాకిస్తాన్ ఫ్లైట్స్ అనేవి కూడా మన పైన ఎగరకుండా అనేది ఆంక్షలు ఇచ్చారు. అంటే ఏమంటారంటే మా పైన ఎగరకూడదని చెప్పేసి ఒక పెద్ద రూల్ అయితే తేయడానికి అవకాశం ఉంది. ఫ్లైట్ జెట్స్ పోవడానికైనా, నేవీ సైడ్ అయినా సరే. అన్ని వేస్‌లోకెళ్ళి వాళ్ళకు పోకుండా అనేది ఆపుతున్నారు. అలాగే మెడిసిన్స్ అయినా సరే, ఎటువంటి ట్రాన్స్‌పోర్టేషన్ గూడా మన దగ్గర నుంచి వేరే కంట్రీ నుంచి అక్కడి నుంచి వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నారు. అవన్నీ గూడా ఆపడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికైతే వాళ్ళు మన దగ్గరనే అన్ని వస్తువులు కొనుక్కొని మళ్ళా మన పైనే డిక్లైన్ అనేది వాళ్ళనేది డిసైడ్ చేస్తున్నారు కదా! ఒక్కసారి మనము గట్టిగా పట్టుబడ్డామనుకో వాళ్ళకెలా అయితే బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చేద్దామని మన గవర్నమెంట్ అయితే గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఆల్ ద బెస్ట్ మన ఇండియన్ నేవీకి అండ్ ఇండియన్ ఆర్మీకి అయితే ఈసారి కొడదాం గట్టిగానే కొడదాం ఎట్లయితే అట్లా దీని అవ్వ తగ్గేదే లేదు ఏమంటారు